హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి. ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ కోరికలని బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, సాక్షాత్తు దుర్గమ్మ ఈరోజు నీ కోసం పసుపు కుంకుమాలు తీసుకొచ్చింది తల్లి. ఆ పసుపు కుంకుమలు పెట్టుకొని మనసులో ఒక్క కోరిక కోరుకో. 5 నిమిషాల్లో నీ కోరిక దుర్గమ్మ తీర్చేస్తుంది. బిడ్డ, ఎవరైతే దుర్గమ్మ చేతిలో నీ పసుపు కుంకుమ తాకుతారో వారి మనసులో కోరిక కేవలం 5 నిమిషాల్లో తీరిపోతుంది తల్లి. అంతేకాదు బిడ్డ, వాళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు సందేశం అస్సలు విడిచిపెట్టుకోకు తల్లి. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు అమ్మలగా అమ్మ దుర్గమ్మ గురించి ఒక రహస్యాన్ని ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను. ఎవరైతే ఈ వీడియో చూడడం మొదలు పెడతారో వారు పూర్తి చివరి దాకా చూస్తేనే మీకు చాలా మంచి జరుగుతుంది. మీ కోరిక అనేది తీరుతుంది. మధ్యలో ఎవరైతే ఈ సందేశాన్ని వినడం వదిలేస్తారో వాళ్ళ కోరిక తీరదు బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా సందేశం చివరి దాకా వింటేనే 5 నిమిషాల్లో మీ కోరిక తీరుతుంది. ఒక శుభవార్త వింటారు అంటూ ఈరోజు బాబాగారు అయితే ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. ప్రతి స్త్రీకి కూడా పసుపు కుంకుమ అంటే ఎంత అమూల్యమైనదో మనకి తెలుసు కదా. అలాంటి సాక్షాత్తు దుర్గమ్మ తీసుకొచ్చి మనకిస్తుంది అని బాబాగారు చెప్తున్నారు అంటే దాని వెనుక ఎంత సందేశం ఉండాలి. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బిడ్డ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా సందేశాన్ని చివరి దాకా వినమ్మా. ఎందుకంటే నీ మనసులో ఏదైతే కోరుకొని నా సందేశాన్ని వింటావో, ఈ వీడియోని చూస్తావో, ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోపు నీ మనసులో కోరిక తీరిపోతుంది. అలాగే ఒక శుభవార్త కూడా నువ్వు వింటావు. అటు బాబాగారు ఈరోజు అయితే ఇలా అంటున్నారండి. బిడ్డ, గంగమ్మ గురించి నీతో రహస్యం చెప్పాలనుకుంటున్నాను, విని తీరు. పూర్వం కృష్ణానది తీరంలో ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే ఒక మధ్యతరగతికి చెందిన ఉప్పు వ్యాపారి ఉండేవాడు. సుబ్బయ్య భార్య పేరు రమాదేవి. సుబ్బయ్యకి 2 పిల్లలు. సుబ్బయ్య సముద్ర పరిసరాలను ఉప్పును తక్కువ ధరకు సేకరించి దానిని తన ఇంటి బయట ఉన్న చిన్న చిన్న పాకలలో, బస్తాలలో నిల్వ చేసుకునేవాడు. ఇంటి దగ్గర ఉన్న ఉప్పు బస్తాను నెత్తిన పెట్టుకొని వారు ఉండే గ్రామానికి పరిసర గ్రామాల్లో తిరుగుతూ ఉప్పును అమ్ముకునేవాడు. వాటితో వచ్చి కొద్దిపాటి డబ్బులతో జీవిస్తూ ఉండేవాడు. ఆ వచ్చే అరాకొర డబ్బులతో బ్రతుకు కష్టంగా సాగుతూ ఉండేది. కేవలం తినటానికి మాత్రమే అంతంత మాత్రంగా సరిపోయేది. గ్రామాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఊర్లు పొరమేర వద్ద అడవిలో ఒక చిన్న దుర్గాదేవి విగ్రహం ఉండేది. ప్రతిరోజు కూడా ఆ విగ్రహం దగ్గర ఆగి అమ్మకు నమస్కారం చేసుకొని వ్యాపారానికి వెళ్తూ ఉండేవాడు సుబ్బయ్య. అలా ప్రతిరోజు నమస్కారం చేసుకొని వెళ్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండేటివి. ఒకరోజు సుబ్బయ్య ఉప్పు బస్తాను ఎత్తున పెట్టుకొని బయలుదేరి వెళ్తూ పొలిమేర వద్ద ఉన్న విగ్రహం వద్ద ఆగి ఇలా అనుకుంటాడు, అయ్యో, అమ్మకు కనీసం నిలువంత నీడ కూడా లేదు కదా. నేను ఒకరోజు ఖాళీ చేసుకొని అమ్మకు పందిరి వేయాలి. వచ్చేది వర్షాకాలం కాబట్టి అమ్మ తడిచిపోతుంది అని అనుకుంటాడు. అమ్మ దయ వల్ల ఏదో ఒక రోజున త్వరగా నా ఉప్పుడంతా అయిపోయి ఉంటే నేను మధ్యాహ్నం నుండి అమ్మకు ఒక చిన్న పందిరి వేసుకుంటాను. నాకేమో ఒక్క పూట పనిలోకి వెళ్ళకపోతే పూట గడవని పరిస్థితి. దుర్గమ్మకి నిలువెంత నీడైనా కూడా లేదని బాధగా ఉంది. కాబట్టి అనుకుని దుర్గమ్మ విగ్రహం వద్ద కూర్చొని ఇలా బాధపడుతూ ఉంటాడు. ఇలా కూర్చొని దుర్గమ్మతో మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు ఇలా అడుగుతాడు, దుర్గమ్మ, గ్రామంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా అమ్మకు కూడా నీడ ఇవ్వలేకపోతున్నారు కదా బాబా. దుర్గమ్మ, నీకు నిల్వెత్తు నీడ కూడా లేదు కదా. నేను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా. ఎండకు ఎండుతున్నావు, వానకు తడుస్తున్నావు. నా బ్రతికే బాగుంటే
సంపాదిస్తే నువ్వు శాశ్వతంగా ఉండేలాగా నీకు ఒక మంచి గుడి కట్టించుకుంటాను తల్లి. ప్రస్తుతం నా వ్యాపారం పోటాపోటీగా నడుస్తుంది. మేము కూడా చనిపోకుండా ఉండడానికి మాత్రమే కావలసిన ఆహారం, సంపద మాత్రమే లభిస్తున్నాయి తల్లి. ఆ పూటకి సరిపోవడం లేదు. నేను పనికి వెళ్తేనే 5,000 నోట్లకి వెళ్తున్నాయి. నా పరిస్థితి ఇలా ఉందమ్మా. నేను ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా నా కుటుంబం మొత్తం బతికి ఉండాలి కదా. అందుకే నాకు ఏదైనా ఒకరోజు బాగా వ్యాపారం జరిగేటట్టు చూడు. తొందరగా ఉప్పంతా వ్యాపారం అయ్యేటట్టు చూడు తల్లి. అప్పుడు నా ఖాళీ సమయంలో నీకు చిన్న పందిరి వేసుకుంటాను. అలా జరిగేలాగా నువ్వే అనుగ్రహించమ్మా అని చెప్పి ఈ సుబ్బయ్య బాధగా భారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య అలా వెళ్ళిపోయాక ఇలా రోజులు గడుస్తూ ఉండేటివి. ఒకరోజు సుబ్బయ్యకి మరల ఉప్పంతా అయిపోయి కొంత ఖాళీ సమయం మిగులుతుంది. అమ్మ దుర్గమ్మ, ఈరోజు తొందరగా నా ఉప్పంతా అమ్ముడైపోయింది. నేను ఇప్పుడే వచ్చి నీకు ఒక పందిరి వేస్తాను అని చెప్పి సుబ్బయ్య దుర్గమ్మ ఉండే ప్రదేశానికి వచ్చి దుర్గమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, అమ్మ దుర్గమ్మ, నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించావా తల్లి. నేను మొదలుపెట్టి ఈ పనిలో ఇలాంటి అవాంతరాలు రాకుండా చూడు తల్లి అని నమస్కరించుకొని అడవిలోకి వెళ్ళి పందిరికి కావలసిన వాటిని సేకరిస్తాడు. ఇక అక్కడ ఉన్న తాడు, అడవిలో ఉన్న కర్రలు, పైకప్పు కోసం అన్ని ఆకులను సేకరించి తీసుకొస్తాడు. దుర్గమ్మకు నీడగా ఉండేలాగా అడవిలో లభించే ఆకులతో, కర్రలతో ఒక చిన్న పందిరిని వేస్తాడు. మరలా యథావిధిగా ఉప్పు వ్యాపారం సాగిస్తూ ఉంటూ రోజులు గడిచిపోతూ ఉండేటివి. ఇంతలో వర్షాకాలం మొదలవుతుంది. వచ్చిన డబ్బులు తినడానికి సరిగ్గా సరిపోయేవి కావు. దాచుకోవడానికి ఏమీ అసలు మిగిలేటివి కాదు. తన వద్ద దాచుకున్న డబ్బు అంటూ ఏదీ కూడా లేదు సుబ్బయ్య దగ్గర. సుబ్బయ్య ఉప్పు నిల్వ ఉంచిన పాకలోకి నీళ్లు రావడం వల్ల ఉప్పు అంతా కూడా తడిచిపోయి నీళ్లు కారిపోతూ ఉంది. ఇక ఆఖరికి ఒకే ఒక బస్తా మిగిలింది. అది కూడా తడితడిగా ఉంది. అది చూసిన సుబ్బయ్యకి కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల రాలిపోతాయి. సుబ్బయ్య కళ్ళ నిండా నీళ్లతో, మనసు నిండా బాధతో, ఆలోచనలతో అల్లాడిపోతున్నాడు. నా కుటుంబానికి ఎలా ఆకలి తీర్చాలి, ఒక్క పూట అన్నపు మెతుకులు ఎలా పెట్టాలి అని బాధపడుతున్నాడు. అయ్యో, నా కర్మ ఏంటి ఇలా ఉంది. ఈ వర్షానికి ఉప్పు మొత్తం తడిచి నీరు కారిపోయింది కదా. అంత నీరు కారిపోయింది. నీరు కారిపోకుండా ఈ ఒక్క ఉప్పు బస్తా అయినా అమ్ముకోవాలి. ఈ ఉప్పును అమ్మి ఎంతో కొంత డబ్బు తెచ్చుకొని నా పిల్ల పాపలకి డబ్బంతా గంజైన పోసి వాళ్ళ పొట్ట నింపాలి. లేదంటే ఈ రోజు నుంచే నా కుటుంబస్తులు ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఇలా బాధపడుకుంటూ ఉండగానే వర్షం కొద్దిగా తగ్గుతుంది. ఇక ఎప్పుడే వెళ్ళి నేను ఉన్న ఈ ఉప్పును అమ్ముకొని వస్తాను పట్టు. ఆ ఉప్పు బస్తాను తీసుకొని నెత్తిన పెట్టుకొని అమ్మడానికి బయలుదేరాడు. సుబ్బయ్య ఉప్పు బస్తాన్ని నెత్తిలో పెట్టుకొని అమ్మడానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఊరి చివర ఉన్న పొలిమేరు దగ్గర ఉన్న దుర్గమ్మ దగ్గరికి చేరుకుంటాడు. ఆలోపు పెద్ద వర్షం మొదలి కుంభవృష్టిలాగా పడుతుంది. మిగిలిన ఆ ఒక్క ఉప్పు బస్తా కూడా మొత్తం తడిచిపోయి నీరు కారిపోతుంది. అది చూసి సుబ్బయ్య బాధపడతాడు, ఏడుస్తాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో, అసలు నా కర్మ ఎందుకు ఇలా ఉంది. నా పెళ్ళాం పిల్లలు ఎలా అసలు పొట్ట నింపాలి, వాళ్ళకి ఏమైపోతారు ఆకలితో. అసలు వాళ్ళు ఆకలితో ఉంటే నేను ఎలా చూడగలను. దుర్గమ్మ, ఈ ఉన్న ఒక్క ఉప్పు బస్తాను కూడా నీరు కారిపోయింది కదా. నా పిల్లలకి నేను ఏం పెట్టాలి ఈరోజు తల్లి. ఈరోజు ఆకలికి అస్సలు తట్టుకోలేరు కదా వాళ్ళు. ఏదైనా పెట్టాలి అంటే నా చేతిని జిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. ₹1 కూడా లేకుండా పోయిందే. వాళ్ళకి ఆకలి తీర్చే భాగ్యమే లేదా తల్లి. ఎందుకు తల్లి ఇలా అయిపోయింది నా పరిస్థితి. బాధపడుతూ పక్కనే ఉన్న దుర్గమ్మ పందిరిలో దుర్గమ్మ పాదాల వద్ద కూర్చొని దుర్గమ్మ పాదాలను పట్టుకొని ఏడ్చేస్తూ బాధపడుతూ ఉన్నాడు సుబ్బయ్య. అమ్మ పందిరిలో కూర్చొని దుర్గమ్మ విగ్రహంతో ఇలా అంటాడు, అమ్మ దుర్గమ్మ, ఏం బ్రతుకు తల్లి ఇది.
చేతిలో అయ్యా పైసా లేదు. నేను దేని మీద అయితే ఆధారపడి జీవిస్తున్నానో అదే నా కండ్ల ముందే నాశనం అయిపోయింది. ఎలాగోలా నా పిల్లలకి 4 ముద్దలు అన్నం పెట్టుకునేవాడిని. ఇంతటి దౌర్భాగ్య స్థితిలో నేనున్నాను తల్లి. నీకు గుడి కడతాను, గోపురం కడతాను అని కూడా అనుకున్నాను. కానీ ప్రయోజనం ఏంటి తల్లి? ఒక్క పూట కూడా నా బిడ్డలకి కడుపు నింపలేని నా పరిస్థితిని నేను నీకు గుడి కట్టగలనా? కనీసం ఉన్న ఈ ఉప్పు బస్తానైనా తడవకుండా ఉంటే కనీసం ఒక్క పూటనైనా సరే నా కుటుంబానికి అన్నం పెట్టుకునేవాడిని కదా. నా పరిస్థితి ఇలా ఉంటే నీకేం గుడి కడతానమ్మా? ఇక నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించటం లేదు తల్లి. నా భార్య పిల్లలు నేను లేకపోతే అడుక్కొనైనా సరే బ్రతుకుతారు. ఇంటి పెద్దగా నేను బ్రతికి ఉండగా మీరు అడుక్కోండి నేను నా కుటుంబానికి చెప్పుకోలేను కదా తల్లి. నువ్వున్నావని నమ్మాను. ప్రతిరోజు నీకు దండం పెట్టుకొని వెళ్తున్నాను. నువ్వు నాకు ఏ పనితను చూపించావు తల్లి? 4 రోజులు అన్నానికి ఆసరా అయినా కూడా లేకుండా ఉన్న ఉప్పు కూడా తడిచిపోయింది. ఇక నేను బ్రతకడం వలన ఏం ప్రయోజనం లేదు తల్లి. నువ్వు ఉంటున్న ఈ వెనక చెట్టునే నేను ఉరివేసుకొని చచ్చిపోతాను అని నీళ్ళతో చనిపోవడానికి పందిరిని చూస్తూ బయటికి వస్తుంటాడు సుబ్బయ్య. అప్పుడు ఒక విచిత్రం జరుగుతుందండి. ఏమిరా సుబ్బయ్య, నువ్వు చనిపోతావా? నువ్వు చనిపోతాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని ఒక స్వరం వినిపిస్తుంది. నువ్వు చనిపోతాను అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు? నువ్వు నన్ను నమ్మావు కదా, నేనున్నాను అనుకున్నావు కదా, నా మీద ఎంతో భక్తి విశ్వాసం పెట్టుకున్నావు కదా. ఎన్ని కష్టాలు పడుతున్నా ఈ దుర్గమ్మ బండరాయిలాగా కూర్చుంది. కదలదు, మెదలదు, పలకదు. నా కష్టాన్ని చూసి కరగలేదు. ఇక ఈ దుర్గమ్మ నా సహాయానికి ఏమొస్తుందిలే అనుకున్నావా అని ఒక కంఠం వినిపిస్తుంది. వినగానే ఉలిక్కిపడి వెనక్కి చూస్తాడు. ఎవరా అని చూస్తాడు. వెనక్కి చూడగానే ఒక్కసారి సుబ్బయ్య ఒళ్ళు జలధరిస్తుంది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజల రాలిపోతాయి. అతను అలా ఆ సుబ్బయ్య చూసేసరికి ఒక పెద్ద బొట్టు పెట్టుకొని ఎర్ర చీర కట్టుకొని ఉంటుంది ఒక నిండు ముత్తైదువ. అక్కడ నిలబడుకొని చిరునవ్వుతో సుబ్బయ్యని చూస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే ఒక్కసారి భక్తి భావం కనిపిస్తుంది సుబ్బయ్యకు. సుబ్బయ్య ఒక్కసారిగా అర్థం చేసుకుంటాడు. సుబ్బయ్యకి అర్థమైపోయింది. అంటే అమ్మలగన్న అమ్మ సాక్షాత్తు దుర్గమ్మ నా కోసం దిగి వచ్చిందా అని భక్తితో నమస్కారం చేస్తాడు. అమ్మ దుర్గమ్మ, మరి ఏం చేయను తల్లి? చావు తప్ప నాకు వేరే మార్గం దారి తోచటం లేదు తల్లి. నేను నిన్ను ఏమైనా అడిగానా? ఆస్తులు అడిగానా? అంతస్తులు అడిగానా? నిధులు అడిగానా? ఆస్తి ఐశ్వర్యాలు అడిగానా తల్లి? 3 పూటలు నా పెళ్ళం బిడ్డలకి కడుపు నింపే భాగ్యం మాత్రమే ప్రసాదించమని కదా అడిగాను. నా పెళ్ళం బిడ్డలకి బాధలు తీర్చే మార్గం చూపించమ్మా. నన్ను పోషించుకుంటే చాలు, పట్టెడు మెతుకులు వాళ్ళకి పెట్టి ఉంటే చాలమ్మా అనే కదా నేను అడిగాను. అంతకు మించి నిన్నేమైనా అడిగానా తల్లి? నేను అంతకు మించి నాకు ఇంకా ఏమీ వద్దమ్మా. తినడానికి ఆసరా ఇవ్వమనే కదా నేను అడిగింది. ఉప్పంతా తడిచిపోయింది. తిరిగి ఇప్పుడు నాకు అన్నం ఎలా పెట్టను తల్లి? ఈ వర్షాకాలంలో మాత్రం నిన్ను ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరున్నారు నా బాధని చెప్పుకోవడానికి? నువ్వు తప్ప అని అంటాడు సుబ్బయ్య. అప్పుడు దుర్గమ్మ ఇలా అంటుంది. సుబ్బయ్య, నేను నీకు డబ్బు రూపంగా అయితే సహాయం చేయను, కానీ ఇంకొక రూపంగా అయితే సహాయం చేస్తాను అని అంటుంది. అమ్మ, నువ్వు సహాయం ఎలా చేసినా పర్వాలేదు తల్లి. ఏదైనా నాకు పని కల్పించమ్మా, అదే చాలు. నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైనా పని కల్పించు. నా కుటుంబాన్ని పోషించుకొని నా కుటుంబానికి కూటికి గుడ్డకు లోటు లేకుండా చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి. ఇంకా నీకు ఏమీ అడగను. ఆ తర్వాత నీకు తప్పకుండా ఏదో ఒక రోజు గుడి కడతాను అని నీకైతే చెప్పాను కదా. గుడి కడతాను అనే సంగతి అంటావా? ప్రస్తుతం నీ దయ వల్ల ఒక చిన్న పందిరి వేయగలిగాను.
నా స్తోమతకు తగ్గట్టుగా నీకు ఒక పందిరి అయితే వేయగలిగాను. నీ అనుగ్రహం ఉంటే ఏదో ఒక రోజు నీకు తప్పకుండా గుడి కట్టుకుంటాను తల్లి అని అంటాడు సుబ్బయ్య. దుర్గమ్మ ఉండి ఇలా అంటుంది, సరే సుబ్బయ్య, నీకు ఏ రకంగా సహాయం చేయాలో నాకు తెలుసులే. నేను నీకు ఇప్పుడే ఒక గంటని ఇస్తాను. ఇక్కడ ఒక షరతు ఉంది సుబ్బయ్య, నువ్వు రోజులో ఒక్కసారి మాత్రమే ఈ గంటను మోగించాల్సి ఉంటుంది. అలా నువ్వు ఈ గంటను రోజులో ఒక్కసారి మోగిస్తే ఆ గంటలో నుంచి 5 వరాహాలు వస్తాయి. వాటితో నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకో, వాటితో నువ్వు బాగుపడు, సంతోషంగా ఉండు అని చెప్తుంది సుబ్బయ్య. కానీ ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పకూడదు ఈ గంట గురించి. అలా గనక నువ్వు ఈ గంట గురించి రహస్యాన్ని ఎవరితోనన్నా పంచుకున్నావు అంటే ఇక ఆ గంట పనిచేయడం మానేస్తుంది, ఆ తర్వాత పని చేయదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా సుబ్బయ్య, ఈ గంట నువ్వు మోగించినప్పుడు మాత్రమే 5 వరహాలను ఇస్తుంది, వేరే ఎవ్వరు మోగించినా 5 వరహాలను ఇవ్వదు అని చెప్పి దుర్గమ్మ అక్కడి నుంచి ఆ గంటను సుబ్బయ్యకి ఇక్కడ ఇచ్చేస్తుంది. సుబ్బయ్య ఇక దుర్గమ్మతో ఇలా అంటాడు, అమ్మ జగన్మాత మహాప్రసాదం తల్లి, నువ్వు నన్ను కరుణించావు అని అనుకుంటాడు. అప్పుడు దుర్గమ్మ అంటుంది, సుబ్బయ్య, నిన్ను చక్కగా చూసుకోవడమే, ఏ కష్టం రాకుండా చూసుకోవడం నీ తల్లిగా నా బాధ్యత అయ్యా. ఎందుకంటే ఎంతో నిష్కల్మషమైన మనసుతో నాతో చాలా ఆలోచిస్తావు, చాలా బాధపడతావు, చాలా చాలా అమాయకమైన ప్రేమని, నీ భక్తికి నేను ముగ్ధురాలని అయిపోయానయ్యా. సుబ్బయ్య, నేను చూసి నేను మురిసిపోతూ ఉంటాను, నీ ప్రేమను చూసి సంతోషపడిపోతుంటాను. అందుకే నువ్వంటే నాకు చాలా అభిమానం సుబ్బయ్య. నువ్వు ఇలాగే బ్రతికినంతకాలం ధర్మాన్ని పాటిస్తూ సంతోషంగా జీవించు అని చెప్పి దుర్గమ్మ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. సుబ్బయ్య అక్కడున్న దుర్గమ్మ విగ్రహానికి నమస్కరించుకొని గంటను ఒక్కసారి మోగించాడు. వెంటనే ఆ గంట నుంచి 5 వరహాలు బయటికి వచ్చాయి. ఇక దాంతో సుబ్బయ్య ఆనందానికి అవధులు లేవన్నమాట. చాలా సంతోషపడిపోతాడు. ఎలాగైతేనే అమ్మ దయ వల్ల ఈరోజు నా కుటుంబం బాధ తీర్చగలుగుతున్నాను, నా కుటుంబాన్ని పస్తులుంచే స్థితి నుంచి బయటపడవేయగలుగుతున్నాను, నా కుటుంబం ఆకలి బాధలన్నీ కూడా తీరిపోతున్నాయి అని చెప్పి అక్కడి నుంచి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరుతాడు. అప్పటికి కూడా ఇంకా వర్షం తగ్గలేదు, బోరున కురుస్తూ ఏముంది. ఇక ఆ సంతోషంలో ఆ వర్షంలో తడుచుకుంటూ తన ఇంటికి వెళ్తాడు. ఆనందం తట్టుకోలేక సుబ్బయ్య ఇక వెళ్తూ దారిలో ఇలా అనుకుంటూ వెళ్తాడు, దుర్గమ్మ ఈ గంట గురించి ఎవరికి చెప్పకు అన్నది కదా, కాబట్టి ఈ గంట విషయం నా భార్యకి కానీ నా పిల్లలకు కానీ ఎవ్వరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పను, తెలియనివ్వను కూడా అని వర్షంలో తడుచుకుంటూనే ఇంటికి చేరుకుంటాడు. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు కూడా దుర్గమ్మను తలుచుకొని ఆ గంటను మోగించినప్పుడు ఆ గంట నుండి 5 వరహాలు వచ్చేవి. వరహాలలోని 3 వరహాలు ఇంటికి బట్టలకు నిత్యావసరాలకు ఖర్చు పెట్టేవాడు, మిగిలిన 2 వరహాలను దాచుకునేవాడు. కానీ సుబ్బయ్య దుర్గమ్మ గంటలు ప్రసాదించింది కదా, రోజు నాకు కావలసిన డబ్బులు ఇస్తున్నాయి కదా, నేను ఎందుకు కష్టపడాలి అని అస్సలు అనుకోలేదు. దుర్గమ్మను అడగను లేదు, అసలు ఆయన ఎప్పుడు కూడా మరవలు లేదు, ఎప్పుడు దర్శనించుకోవడం కూడా తాను చేసుకున్న వృత్తిని కూడా మర్చిపోలేదు. ఎప్పటిలాగానే తన వ్యాపారం ఉప్పును అమ్ముకుంటూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఇక 2 వరహాలు దాచిపెడుతున్నాడు కదా, అవి అతి పెద్ద మొత్తంగా మారుతుంది. దానిలో కొంత భాగాన్ని తన శాశ్వతంగా ఒక ఉప్పు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉపయోగించుకుంటాడు. ఇక అతను సొంతంగా ఒక ఉప్పు వ్యాపారాన్ని ప్రారంభించుకుంటాడు. ఇలా కొంత భాగాన్ని తన కష్టాలన్నింటినీ కూడా తీర్చిన దుర్గమ్మ కోసం గుడిని కట్టడానికి ఉపయోగించాడు. సుబ్బయ్య చక్కగా అమ్మవారికి గుడి కూడా కట్టించేశాడు. ఇక అమ్మవారి ముందు ఇలా అనుకుంటాడు, అమ్మ దుర్గమ్మ, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నువ్వే కదా కారణం, నువ్వు లేకపోతే నేను ఉండేవాడినా బతికేవాడినా, నా కుటుంబాన్ని పోషించుకునేవాడిన, ఆకలి కేకలతో ఎప్పుడో మాడి మసయ్యేవాడిని కదా, ఇదంతా నీ దయే కదమ్మా, నువ్వు లేకపోతే ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడినా, నా చేత
గుడి కట్టించుకున్నావు కదా అమ్మ, నిజంగా ఇది చాలా సంతోషంగా ఉంది తల్లి. నువ్వు నిలవడానికి నీడను కల్పించిన చేశావు, ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించావు. నీ సేవ చేసే అదృష్టం నాకు కలిగించావు. నా కుటుంబాన్ని పోషించుకొని అదృష్టాన్ని కూడా కలిగించావు. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి తల్లి, ఈ జన్మకు ఇంతకు మించి ఇంకేం కావాలమ్మా? నీ చల్లని చూపు, నీ చల్లని దయ నా మీద ఉంటే ఇంతకు మించి నా జీవితానికి ఇంకేమీ వద్దు తల్లి అని దుర్గమ్మను తను కట్టించిన గుడిలో చూసుకుంటూ మురిసిపోతూ అమ్మకు పూజలు చేసుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు సుబ్బయ్య. అది చూసి ఊళ్ళో జనాలందరూ ఏం చెప్పుకుంటారు అంటే, అరే సుబ్బయ్యని చూసావా, వ్యాపారం చేసి ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఉప్పు వ్యాపారం చేస్తూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ తన ఉప్పును అమ్ముకుంటూ ఉప్పు వ్యాపారం కూడా మొదలు పెట్టేశాడు. అలాగే ఊరి చివరిన దుర్గమ్మ కోసం ఒక గుడిని కూడా కట్టించాడు. సుబ్బయ్య చాలా మంచివాడు, దానగుణం ఉన్నవాడు. వచ్చిన సంపాదన తన దాచుకోకుండా అమ్మవారి కోసం గుడి కట్టించాడు. చాలా మంచి మనిషి సుబ్బయ్య అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇలా సుబ్బయ్యకు అమ్మవారు ఇచ్చిన గంట వలన వరాహాలు వస్తున్నాయని ఎవరికి కూడా తెలియదు. అలా కొంతకాలం గడిచిపోతూ ఉంటుంది. ఇక సుబ్బయ్య తన ఖర్చులకు దాచిపెట్టిన డబ్బుతో సొంతంగా ఉప్పు వ్యాపారం మొదలుపెట్టేశాడు. ఇక అమ్మవారికి నీడ కోసం ఒక గుడిని కూడా కట్టేశాడు. ఇక తన కుటుంబం ఉండడానికి ఒక ఇల్లు కట్టేసుకున్నాడు. ఇలా జరుగుతూ ఉంటే సుబ్బయ్య భార్య ఒకరోజు ఏం చేస్తుంది అంటే, పాత సామాన్లు అమ్మవాళ్ళు వస్తే ఇంట్లో ఉన్న కొద్ది పాత సామాన్లతో పాటు దుర్గమ్మ ఇచ్చిన గంటను కూడా అమ్మేస్తుంది. సుబ్బయ్య వ్యాపారం ముగించుకొని సాయంత్రం ఇంటికొచ్చి ఒక్కసారి చూస్తాడు. ఉలిక్కి పడతాడు. గుండెలు గుబేలుమంటాయి. ఇంట్లో దుర్గమ్మ ఇచ్చిన గంట కనిపించటం లేదు. ఒక్కసారి గుండె ఆగిపోతుంది. ఇక భార్యను పిలుస్తాడు. భార్యను పిలిచి, ఇక్కడ ఒక గంట ఉండాలి కదా, నేను ఎప్పుడు దాంతోనే కదా పూజ చేస్తాను. పూజ చేసేటప్పుడు ఆ గంటనే కదా నేను మ్రోగిస్తాను. ఆ గంట ఏమైంది అసలు, ఎక్కడ పెట్టావు, కనిపించటం లేదే అని అడుగుతాడు. ఆ భార్య ఉండి, అది చాలా పాతదైపోయిందండి, కొంచెం పాత సామాన్లతో ఈ గంటను కూడా పాత సామాన్ల వాళ్ళకి ఇచ్చేసాను అని చెప్పి ఆమె అంటుంది. అలా అనేసరికి సుబ్బయ్యకి కంగారు మొదలైపోతుంది. అలా మామూలు గంట కాదు, సామాన్యమైన గంట కాదు, అది సాక్షాత్తు అమ్మవారు దుర్గామాత ఇచ్చిన గంట అని చెప్పబోయి తర్వాత దుర్గమ్మ చెప్పిన విషయం గుర్తుకొచ్చి ఆగిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గంట విషయం ఎవరికైనా చెప్తే ఆ గంట పని చేయడం మానివేస్తుంది అని అమ్మ చెప్పింది కదా, తన భార్యకు కూడా చెప్పకూడదు అని ఆగిపోతాడు. ఎంత పని చేశావు, ఆ గంట మా తాతల కాలం నుండి వస్తుంది, దాన్ని ఎందుకు అలా పాత సామాన్ల వాళ్ళకి చేస్తావు, ఒకసారి నన్ను అడగాల్సింది కదా అని అంటాడు. నేను కూడా అలానే అనుకున్నాండి, కానీ చాలా పాతదైపోయింది కదా అనేసి ఇచ్చేసాను, పాత సామాన్ల వాళ్ళకి అమ్మేశానండి అంటుంది ఆవిడ. అది విన్న సుబ్బయ్య పరుగున రామయ్య పాత సామాన్ల దుకాణానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి, రామయ్య, ఇంతకుముందే మావిడ నీకు కొన్ని పాత సామాన్లు అమ్మేసింది కదా, అందులో నేను ప్రతిరోజు పూజ చేసుకునే ఒక గంట కూడా ఉంది, ఆ గంట నాకు తిరిగి ఇచ్చేసాయి అని అంటాడు. అప్పుడు ఆ రామయ్య ఉండి ఇలా అనుకుంటాడు, ఏంటి సుబ్బయ్య ఇంత సంపాదించాడు కదా, అమ్మవారి గుడి కూడా కట్టించాడు, తను ఉండడానికి ఇల్లు కట్టుకున్నాడు, సొంతంగా వ్యాపారం కూడా మొదలు పెట్టేశాడు, ఒక గంట కోరుకోలేడా ఏంటి అని అనుకొని అది పాతదైపోయిన గంట కోసం మళ్ళీ పరుగున వచ్చాడు. అంటే ఆ గంటలో ఏదో మర్మం దాగుంది, ఏదో రహస్యం దాగుంది అంటూ నేను తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ గంటను సుబ్బయ్య, ఆ గంట ఎక్కడుందో నాకు గుర్తుకు లేదు, నేను కరిగించేశాను, పాత సామాన్లో వేశాను, తుప్పు సామాన్లో వేశాను, ఎక్కడ వేశానో నాకు గుర్తుకు రావటం లేదు, నన్ను ఎక్కడ పడివేశానో ఏంటో అని అంటాడు. సుబ్బయ్య, ఎలాగోలాగా గంట నాకు వెతికి తిరిగి ఇచ్చేసేయండి రామయ్య, నేను మా భార్య నీ దగ్గర ఎంత డబ్బులు అయితే తీసుకుందో అంత డబ్బులు నీకు తిరిగి ఇస్తాను, కానీ ఎలాగైనా వెతికి పెట్టు అంటాడు. దాంతో ఈ రామయ్య ఉండి, లేదు ఆ గంటలో ఏదో రహస్యం ఉంది, ఆ గంటను వెతుక్కుంటూ వచ్చావు, రహస్యం ఏంటో ముందు చెప్పు అని అంటాడు. ఇక ఇది రామయ్య ఏమో ఇలా అడుగుతాడు. ఇక దాంతో సుబ్బయ్య, ఆ గంట దుర్గమ్మ ఇచ్చింది అని, ఆ రహస్యం ఎవరికి చెప్పకూడదు,
అని అంది. మరి తను ఎలా చెప్తాడు? అప్పుడు సుబ్బయ్య రామయ్యతో ఇలా, చూడు రామయ్య, అది ఒక మహిమ గల గంట. అది మా తరతరాల నుంచి వస్తున్న గంట. ఆ గంటలో డబ్బు దాచుకోవడానికి కొన్ని అంటే ఆ రామయ్య ఉండి ఇలా అంటాడు. ఏంటి, గంటలో డబ్బులు దాచుకున్నావా? ఆ గంటను నేను భార్య దగ్గర కొన్నప్పుడు గమనించాను. అందులో ఏ విధమైన అలలు లేవే, అలా నాకు ఏ విధంగా కనిపించడం లేదే, నువ్వు ఏదో దాస్తున్నావు అని అంటాడు. అప్పుడు సుబ్బయ్య ఉండి, లేదు లేదు, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు గనక నా మాట అబద్ధమని నిరూపిస్తే నీకు నేను 1000 వరహాలు ఇస్తాను. నేను ఆ గంటలో నుంచి నా డబ్బులు, నా వరహాలు నేను తీయలేకపోతే నేను నీకు 1000 వరహాలు ఇస్తాను అంటాడు. ఒకవేళ నేను ఆ గంట నుండి వరహాలను తీశాననుకోండి, మీరు అప్పుడు నాకేం ఇస్తారు అంటాడు సుబ్బయ్య. అది విని రామయ్య అనుకుంటాడు, ఏంటి, సుబ్బయ్యకు పిచ్చి పట్టిందా ఏంటి? గంటలో నుంచి వరహాలు తీసి ఇస్తానంటున్నాడు. అది సాధ్యపడే విషయం కాదులే కనుక తనతో పందెం వేసి నేనే 1000 వరహాలు సంపాదిస్తాను అనుకొని, సరే సుబ్బయ్య, వరహాలను తీస్తే నేను నీకు 1000 వరహాలు ఇస్తా అని అంటాడు. అప్పుడు రామయ్య ఎందుకైనా మంచిది అని ఈ సుబ్బయ్య వెళ్ళిపోమని ఆ గంటను చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి అనుకుంటాడు. ఇక ఆలోచన రావడమే తనువు ఇక సుబ్బయ్యతో ఇలా అంటాడు, సరే సుబ్బయ్య, నువ్వు ఈ 1000 వరహాలు ఈరోజు ఇవ్వదులే, రేపు 10 మంది సాక్షిగా రేపు ఊళ్ళో జనాలందరి మధ్యన ఈ వరహాలు ఇద్దుగానిలే అని అంటాడు. వాటిని సిద్ధం చేసుకో అని చెప్తాడు. ఇక సుబ్బయ్య ఉండి, సరే రేపు నేను వస్తాను, ఆ గంటను సిద్ధం చేసి ఉంచు అని చెప్పి సుబ్బయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఈ రామయ్య ఆ రోజు రాత్రి అస్సలే నిద్రపోడు. రాత్రి అంతా కూర్చొని పరీక్షిస్తూ కూర్చున్నాడు. ఆ గంటను అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, నేలకేసి రుద్దుతాడు, దాన్ని మోగిస్తాడు, ఏదేదో చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఎక్కడ చూసినా అందులో ఒక్క అర కూడా కనిపించటం లేదు. ఇక దాంతో విసిగిపోయిన రామయ్య, ఇందులో ఒక అర కూడా లేదు, ఈ సుబ్బయ్య ఎందులో నుంచి వరహాలు తీస్తాడో, రేపు నేనైతే అయిందిలే, నాకైతే రేపు ఒక 1000 వరహాలు రాబోతున్నాయి అనుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సుబ్బయ్య దుర్గమ్మకి నమస్కారం చేసుకొని రామయ్య దగ్గరికి వస్తాడు. ఈ సుబ్బయ్య వెళ్ళేసరికి రామయ్య అప్పటికే కొంతమంది ఊరి జనాలని పోగు చేసుకొని అక్కడ సిద్ధంగా ఉంచుకునే ఉంటాడు. ఇక ఈ సుబ్బయ్య వెళ్ళగానే, సుబ్బయ్య, నీ గంట తీసుకో, ఇందులో నుంచి వరహాలు తీస్తానన్నావు కదా, తీసి చూపించు, నాకు చెప్పినట్టుగా నువ్వు ఆ వరహాలు తీయలేకపోతే నాకు 1000 వరహాలు ఇచ్చి నీ గంటను తీసుకెళ్ళు అని అంటాడు రామయ్య. ఇక సుబ్బయ్య, సరే రామయ్య, ఆ గంట మా తరతరాలుగా వస్తున్న గంట, అందులో ఉన్న అల్లుల నుంచి నేను వరహాలు తీస్తాను చూడని చెప్పేసి ఒక్కసారిగా దుర్గమ్మని మనసులో తలుచుకొని ఆ గంటను మోగిస్తాడు. ఇక ఆ గంటలో నుంచి ఒక 5 వరహాలు బయటకు వస్తాయి. అది చూసి ఆశ్చర్యపోతారు ఊరి జనాలంతా. రామయ్య కూడా ఆశ్చర్యపోతాడు. దాంతో రామయ్య ఇలా అంటాడు, రాత్రి నేను ఈ గంటను అన్ని రకాలుగా పరీక్షించి చూశాను, అందులో ఏ ఆలలు లేవు, ఏ డబ్బులు లేవు, ఇప్పుడు నువ్వు ఆ డబ్బులను ఎలా తీసావు ఊరంతకి కూడా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రామయ్య ఉండి, ఇది మా తరతరాల నుండి వస్తున్న గంట కాబట్టి ఇందులో ఉన్న ఆలల గురించి, డబ్బుల గురించి నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రహస్యం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మన మధ్య ఉన్న పందెం ప్రకారం నేను ఈ గంటల నుండి వరహాలను తీసి చూపించాలి, నేను అదే చేసి చూపించాను. ఇక నువ్వు పందెం ప్రకారం ఇస్తానన్న 1000 వరహాలను ఇవ్వు, నేను వెళ్తాను అంటాడు సుబ్బయ్య. ఇక ఈ రామయ్య జనాలందరి మధ్య చేసేదేం లేక 1000 వరహాలను ఇవ్వబోతాడు. అప్పుడు ఈ సుబ్బయ్య ఉండి, వద్దు వద్దు, అందులో ఒక 500 వరహాలను తీసి దుర్గమ్మ గుడి ఆవరణం అంతా బాగు చేయించండి, అది చాలు నాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచి కూడా ఊళ్ళో జనాలందరూ కూడా దుర్గమ్మను ఆరాధిస్తూ మొక్కుతూ అమ్మకు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక ఈ సుబ్బయ్య తన కష్టపడిన సొమ్ముతో తృప్తిగా దుర్గమ్మ గుడిలో అందరికీ భోజనాలను పెట్టిస్తూ ఉండేవాడు. ఇలా గడుస్తూ ఉంది. ఇక అతను ఎంత సంతోషంగా దుర్గమ్మతో అంటాడు, అమ్మా, నాకు ఇంతకన్నా ఇంకేం భాగ్యం కావాలమ్మా, తల్లి, నీకు గుడి కట్టించేలా చేశావు, నీ గుడిలో అన్నదానం చేసేలా చేశావు,
ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి తల్లి అంటూ దుర్గమ్మ ముందు ఇలా వేడుకుంటూ ఉంటాడు. అప్పుడు దుర్గమ్మ ప్రత్యక్షమై సుబ్బయ్యతో ఇలా అంటుంది, సుబ్బయ్య, నువ్వు నా కోసం ఎంత ఆలోచించావు. ఊరిలో డబ్బున్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరుండి కూడా ఎవ్వరు నా గురించి పట్టించుకోలేదు. పూటికి జరగని నువ్వు, ప్రతి పూట పస్తులున్న నువ్వు నా కోసం ఎంత ఆలోచనలో చించావు. నిలవటానికి నీడ ఉండేలాగా ఎంత కష్టపడ్డావు. నీడ కూడా లేదని ఎంత బాధపడ్డావు. నాకు ఒక నీడనిచ్చావు. ఎవరైనా నన్ను పొగుడుతూ ఉంటే పొంగిపోయావు. నిన్ను చల్లగా చూసుకోవడం నా బాధ్యత సుబ్బయ్య. సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఇలానే ధర్మబద్ధంగా జీవించు. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి అని చెప్పి దుర్గమ్మ సుబ్బయ్యకు ఆశీస్సులు ఇస్తుంది. ఇక సుబ్బయ్య ఈ కథను ఎవరైతే వింటారో వాళ్ళ కోరిన కోరికలన్నింటినీ కూడా నేను 5 నిమిషాల్లో తీర్చేస్తాను. వాళ్ళకి సుమంగళి యోగాన్ని ప్రసాదిస్తాను. మీకు సుమంగళిగా ఉండేటట్టు నా ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు కూడా ఉంటాయి అని చెప్పి అంతటితో దుర్గమ్మ అదృశ్యమవుతుంది. బిడ్డ, చూశారు కదా, నిర్మలమైన మనసు ఒకటి ఉంటే చాలు. దుర్గమ్మ అయినా, రాముడైనా, సాయిబాబా అయినా, శ్రీకృష్ణుడైనా, ఎవరమైనా నిర్మలమైన ప్రేమకి భక్తికి వాళ్ళు దాసోహం అవుతారు. బిడ్డ, మీ నుంచి కోరేది స్వార్థమైన భక్తి, నమ్మకం, ప్రేమ. ఇది మాత్రమే. కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, కపటాలు ఇవేవి కూడా వద్దు బిడ్డ అని బాబా గారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అందించారండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి బాబా గారు చెప్పిన ఈ కథ అయితే అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉంటాయి. ఎందుకంటే బాబా గారు మనకి ఈ కథ ఎందుకు చెప్పారంటే, మనము భక్తితోటి కనుక మనము ఏ దేవతనైనా సరే తలుచుకున్నామనుకో, ఆ క్షణమే ఆ అమ్మవారు మనకు కనిపించకపోయినా కోరగా ఏదో ఒక రోజు మనకు కంపల్సరీ కనిపించి మన కోరికలు నెరవేరుస్తుంది. మనకున్న కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడేసి, మనకి ఏ బాధలు ఉన్నా సరే ఆ అమ్మే ముందుండి నడిపిస్తే, మనకు ఆ అమ్మ ప్రత్యక్షమైనాక ఇంకేం వరం కావాలని కోరుకోవడం కూడా మనకు అసలు మనసు రాదు. ఆ అమ్మే ఇస్తుంది, అంతా తీరుస్తుంది.